ఓకే, ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఇదేనో చర్చి వర్క్ చేస్తూ ఉన్నాను. ఇది వారం రోజులు చేస్తూ ఉన్నాను. చర్చి వర్కే కాదు, పైన కింద అంతా కూడా క్లీనింగ్ కూడా ఒకసారి నీట్గా ప్లంబింగ్ వర్క్ కానీ క్లీనింగ్ కానీ నీట్గా ఏ పని సరిగ్గా లేకపోయినా అన్ని పనులు చేయడానికి దేవుడు కృపను చూపుతూ ఉన్నాడు. యాక్టివ్గా బాడీని కూడా చక్కగా యాక్టివ్ ఉంచుకోవచ్చు, ఆరోగ్యం వస్తుంది, మనకు కావాల్సినటువంటి శాంతి సమాధానం దొరుకుతుంది, చర్చి పని చేసే తృప్తి ఉంటుంది. చర్చి పని ఈరోజు పెయింటింగ్ 4 సంవత్సరాల నుండి ఇట్లా ఉండిపోయింది. కరోనా టైంలో మరి చర్చి డబ్బులన్నీ కూడా కొంతమందికి వాడటం జరిగింది, కొంచెం అవసరం ఉన్న వాళ్ళకి. అలాగా తర్వాత అండమాన్ వెళ్ళాను. అండమాన్ వెళ్ళి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది 2019లో, తర్వాత 2020లో కరోనా వచ్చింది, 19లో అండమాన్ వెళ్ళాను. సో తర్వాత మళ్ళా మణిపూర్ వెళ్ళాను. ఇవన్నీ వచ్చి నాకు కొంచెం ఆర్థికంగా ధనమంతా అటు ఇటు ఖర్చు అయిపోయింది. కాబట్టి చర్చి వర్క్ చేయలేకపోతున్నాను. అప్పుడే 4 సంవత్సరాల క్రితం కరోనాకు ముందు ఇది 70,000 అడిగేది కలర్ వేయటానికి, కానీ ఇప్పుడైతే 1,00,000 పైన అడగచ్చు. సో అంత డబ్బు ఇప్పుడు లేదు కాబట్టి నేను అనుకున్నాను నేనే పని చేద్దామని చెప్పి. ఎవరైనా చర్చి విశ్వాసాన్ని ఆహ్వానిస్తే రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు బిజీలో ఉంటున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు ఉన్నవన్నాయి. కాబట్టి ఆర్థికంగా కూడా దెబ్బతింటున్నారు. చాలామంది మోసాలు చేస్తున్నారు, బాధ పెడుతున్నారు. సో ఇలాగ ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉంటుంది. కొంతమంది టైంకి రాలేదు, కొంతమంది చర్చికే రాలేదు. సో నాకేమనిపిస్తుంది, రోజు కొంచెం 2-3 గంటలు పని చేస్తాను. నేను ఇట్లా ఏదో పని చేస్తాను, ఇంట్లో చేస్తా, బయట చేస్తా. నేను చెప్పాను కదా, హోటల్లో ఉండగానే, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఎక్కడ ఇంట్లో నాకు బస్ ఇచ్చిన ఎక్కడికి వెళ్ళినా క్లీన్ చేస్తా, బాత్రూమ్ శుభ్రం చేస్తా, ఆ పరిసరాలు క్లీన్ చేస్తా. కొన్నిసార్లు అంటారు ఎందుకు ఫస్ట్ కానీ మీరు అది చేయాల్సిన అవసరం లేదు అంటారు, కానీ నాకు చేయాలి, తృప్తి, సంతోషం. క్లీన్ చేయాలి, సరిలేని సరి చేయాలి. రిపెంట్ అనేది మాట ఏంటంటే సరిగా లేని సరి చేయటము, తిరగటము, మంచి వైపు తిరగటము, నీతి వైపు తిరగటం, గొప్పదాని వైపు తిరిగి శ్రేష్టమైన దాని వైపు తిరగటము. ప్రైజ్ ది లార్డ్. సో మార్పు చెందటం. యేసు ప్రభువు కూడా చెబుతున్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని. సో మనం మారు మనసు అనేది, ఈ క్రియ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట, కంటిన్యూగా ప్రాసెసింగ్ అన్నమాట ఇది. సో ఇది చాలా అట్లే కనిపిస్తుంది, చందాలు కనిపిస్తుంది చర్చి వరకు. సో ఇదంతా నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ బ్రష్ ఇవన్నీ కూడా ఇదిగో చూశారు కదా, నేనేదో చెబుతున్నాడు అని అనుకుంటున్నారా? ఇదిగో ఈ బ్రష్ ఒకటి, ఈ బ్రష్ ఒకటి, 4 రకాల బ్రష్లు కొన్నాను ఇట్లాగా. సో ఈ వర్క్ నేను చేస్తాను. ఎందుకు తెలుసు, నా తృప్తి, నాకు ఇట్లా మంచిగా అనిపెట్టినాయి, ఇష్టంగా చేస్తాను, సంతోషంగా చేస్తాను, హ్యాపీగా చేస్తాను, చేయాలని చేసే కొలతో నాకు కూడా ఇంకా నైపుణ్యత నేర్పడానికి పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంత పని చేయడానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒకసారి. ఇప్పుడు ఆ ఇంటికి కూడా పైసలు నా దగ్గర లేవు, అయినా నేను చేయాలని చేస్తున్నాను. ఇవ్వచ్చు, అప్పు చేసేది ఇవ్వచ్చు, లేకపోతే వచ్చినప్పుడు చేయవచ్చు ఇచ్చి, కానీ ఇది నేను చేస్తే నాకు హ్యాపీ, అందుకని ఈ వర్క్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా చర్చికి వెళ్ళండి, పనులు చేయండి. ఏది సరిగ్గా ఏదో వెళ్ళటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, చేతులు ఎత్తటం, ప్రార్థన చేయించుకుని కాదు. వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, పనులు చేయండి, ఏది సరిగ్గా సరి చేయండి, చేయాల్సింది చేయండి, చేయకూడని ఏదైనా ఉంటే మానేసేయండి, పని చేయండి. ఆరోగ్యం చర్చి పని చేయండి. ఇంకా దీనికి ఈ చర్చే కాదు, మీ చర్చే కాదు, ఏ చర్చిలోనైనా పని చేయండి, ఎక్కడికి వెళ్ళినా పని చేయండి, క్లీన్ చేయండి, నీట్గా చేయండి, దాన్ని హై లెవెల్లో ఉంచండి. ఎవడరా ఈ పని చేసిందని అన్నారు, ఎవరే పని చేసిన పనికి మానవుడని మీరు శోధించొద్దు, దూషించొద్దు, నిందించొద్దు, తిట్టొద్దు. ఎవరా ఈ పని చేసింది, అద్భుతంగా చేశారు, గొప్పగా చేశారు, చాలా బాగుందని చెప్పాలి. అలాగే పనులు చేయాలి పిల్లలు. ఈ పనులు ఇలా చేసినప్పుడు దేవుడు గొప్ప దీవిస్తాడు. సో కాబట్టి ఎవడైతే పనులు నేర్పడతానో నైపుణ్యం కలిగి ఉంటాడు, వాడు గొప్పవారు ఎదుర్కొంటాడని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఉన్నతమైన వాళ్ళు ఎదుటి నిలబడతారు, రాజులు ఎదుటి నిలబడతారు. హల్లెలూయా. నేను ప్రసంగాలు చేస్తా, వాక్యం చెబుతా, సిద్ధపడతా. రాత్రి అంతా సిద్ధపడ్డాను, ఉదయం అంతా సిద్ధపడ్డాను. 2-3 గంటలు ఇచ్చిన టైం లేచి, పొద్దున్నే లేచి మళ్ళీ ఇక్కడ పని చేస్తాను. 1 గంట 2 గంటలు పని చేస్తాను. మళ్ళీ చర్చికి సిద్ధపడతాను. చర్చికి వెళ్ళి 10 నిమిషాల్లో క్లీనప్ అయిపోతాను. చర్చికి సిద్ధపడతా, వాక్యం చెబుతా, ఆరాధిస్తా, స్తుతిస్తా. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో కలుసుకుందాం. మీ చర్చిలో మీరు ఆరాధన చేయండి, పనులు చేయండి, దేవుని స్తుతించండి. పాస్టర్ గారికి, మీ తల్లిదండ్రులకు, మీ అత్తమామలకు విధేయులై ఉండండి, పెద్దలకి విధేయులై ఉండండి, పనులు చేయండి. ఆరోగ్యము శక్తినిస్తుంది, బలాన్నిస్తుంది, డబ్బులు కూడా ఇస్తుంది. ఈ పని మీ చేసే ప్రతి పనికి ప్రతిఫలం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కథలను వారు స్థిరులను ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి అన్నది వాక్యులు. సో ఆసక్తులుగా ఉండండి, దేవుని స్తుతించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. నేను ఇది ప్రైజ్ ది లార్డ్ అని ప్రతిరోజు చెబుతాను చూడండి. క్లీన్గా ఉంటూ
చర్చిలో షూట్ బూట్ వేసుకొని క్లీన్గా ఉండి ఇప్పుడు చెవటం కాదు పిల్లలు, ఇప్పుడు సంతోషంగా చెబుతున్నా. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అంతా బాగుండాలి. అది దేవుని చిత్తం మన పట్ల. దేవుడు ఆయన నామాన్ని ఘనపరుచుకొని మన ద్వారా మహిమ పొందును కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో కలుగుతాం. ఆమె సీ యూ ఇన్ ద చర్చ్. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. Okay, I want to tell in English also. I'm doing the painting work nowadays, so it is with great joy and peace I'm doing this. This is giving me peace and joy. Really, it is comforting me so much. So doing the church work and ministry work, not only preaching and teaching and singing and worshiping, but work also, painting, cleaning and set up things, those are not in order. Praise the Lord. Repent means turn this side from that side and also burn out every old things or clean up everything. Praise the Lord. So repent and be blessed. Be repent and be blessed. God bless you and have a good and wonderful day. Do the great work in the church and in the ministry. Work also we have to do. God bless you. Praise the Lord.